హ్యాపీ ఈవినింగ్ టు ఆల్ అండి. ఈ ఇంపాక్ట్ ఫ్యామిలీకి హెడ్ అయిన గంపా నాగేశ్వరరావు గారికి, నన్ను ఇంపాక్ట్ ఫ్యామిలీకి పరిచయం చేసిన సుప్రియ గారికి, మా మెంటర్ సుధాకర్ గారు అండ్ ప్రమీల గారికి, ప్లస్ మా ట్రైనర్ నిన్న మనకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన నేషనల్ ప్రెసిడెంట్ మాధవి గారికి అందరికీ నా కృతజ్ఞతలండి. ఈ ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ 264 బ్యాచ్లో నేను గ్రూప్ 2 బ్యాచ్ 2కి సంబంధించి 6th రూల్ నెంబర్ మల్లం ప్రీతి నా పేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం అన్నారు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అసలు ఎందుకు, వై వీ నీడ్ ద ఎమోషనల్ ఇంటెలిజెన్స్. నిన్న ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి చెప్తున్నప్పుడు మేడం ఒక యాక్ట్ చేయమన్నప్పుడు యాజ్ కోడలు అత్తగా యాక్ట్ చేయండి అన్నప్పుడు, సో ఒక అత్తగారు ఎలా యాక్ట్ చేస్తారో అలాగే చేయాలన్న ఐడియాతో వచ్చాం. కానీ సో అత్తగారు ఇలా కూడా రియాక్ట్ అవ్వచ్చా, ఒక యాక్షనే బట్ స్టిల్ యాక్షన్లో కూడా అత్త అంటే ఇలాగే ఉండాలి అని ఒక ముద్ర మనకి ఫస్ట్ నుంచి వేసి ఉంది. సో ఇలాంటి ఎటువంటి మనకి ప్రీవియస్గా వచ్చిన కస్టమ్స్ బిలీఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటికి రావాలంటే ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకు అంటే సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది మనము అంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ స్ట్రెస్ మేనేజ్ చేసుకుంటూ మనకు ఉన్న ఎటువంటి ఎమోషన్స్నైనా మేనేజ్ చేసుకుంటూ మనం అదర్స్ ఫీలింగ్స్కి కనెక్ట్ అయితే సో దెన్ వీ కెన్ సే దట్ వీఆర్ గుడ్ ఇన్ ద ఎమోషనల్ ఇంటెలిజెన్స్. మనల్ని మనం ఎప్పుడైతే మౌల్డ్ చేసుకోగలుగుతామో, మోటివేట్ చేసుకోగలుగుతామో, మన ఎమోషన్స్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, అది హ్యాపీనెస్ కానివ్వండి, సాడ్నెస్ కానివ్వండి, ప్రతి ఎమోషన్, యాంగర్ కానివ్వండి, మనం కంట్రోల్ చేసుకోగలిగితే ఎమోషనల్లీ వీఆర్ ఇంటెలిజెంట్. సో దానికోసం మనకి ప్రతి ఒక్కరిని మార్చడానికి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది కంపల్సరీగా ఉపయోగపడుతుందండి. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం పిల్లలకి, మా ఇంట్లో కానీ ఎక్కడైనా కానీ పిల్లలకి ఏదైనా తప్పు చేస్తే వెంటనే వాళ్ళకి చెప్పేయండి. చెప్పేసినప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి ఈ తప్పు చేశాము కాబట్టి మన తప్పు ఏంటో మనం ఫస్ట్ వివరిస్తే పక్కన వాళ్ళకి రావచ్చు కోపం, కొద్ది గొప్ప రావచ్చు, బట్ అది తర్వాత ఆ కోపం అనేది పోతుంది. ఎందుకు అంటే తప్పు చేసినా మనం కరెక్ట్గా మన గురించి మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగినప్పుడు ఫస్ట్ కొన్ని రోజులు ఓకే వీళ్ళు తప్పు చేశారు కదా అని ఫస్ట్ ఇది వచ్చి తర్వాత మెంటల్గా వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ కనెక్టివిటీ వచ్చినప్పుడు సో తప్పు చేసిన ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు అది మనం కంట్రోల్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇంకోటి చిన్న పిల్లలు మన ఇంట్లో చూస్తూనే ఉండొచ్చు నార్మల్గా. సో ఏదన్నా వాళ్ళు తప్పు చేయగానే మనం హడావిడిగా వాళ్ళని తిట్టడం కాకుండా నాన్న ఈ తప్పు ఇవాళ జరిగింది కాబట్టి నెక్స్ట్ టైం నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి మనం వాళ్ళని ఎమోషనల్గా ఓకే సో ఇది జరగడం వల్ల మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, సో అలా జరగకుండా చూసుకోవచ్చు, కానీ ఇదే తప్పు మళ్ళీ రిపీట్ కాకుండా చేసుకోవచ్చు అని మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే సో పిల్లలలో కూడా మనం మార్పు తేయగలుగుతాం. వాళ్ళు అబద్ధాలు చెప్పకుండా మనకి ఎప్పుడు నిజాలు చెప్తూ సరే ఓకే మనం నిజం చెప్పినా మన పేరెంట్స్ మనకి సపోర్ట్ చేసి ఇది ఇంకోసారి జరగకుండా మనకి సపోర్ట్ చేస్తున్నారన్న ఇదితో పిల్లలు అబద్ధం చెప్పడాలు తగ్గించవచ్చు. ఒక విషయం జరిగినప్పుడు దీనికి ఇలా కూడా రియాక్ట్ అవ్వచ్చా, కింద ఏదన్నా పడిపోకుండా అయ్యో పగలగొట్టేసావా అని చెప్పేసి మనం గట్టిగా పిల్లల్ని అరవకుండా సో దాన్ని అయ్యో పగిలిందా అని చెప్పేసి ఇట్స్ ఓకే, సో దీనివల్ల నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి ఇవన్నీ తీసి పక్కన పెట్టేసేస్తే నెక్స్ట్ ప్రాబ్లం ఉండదు, వీ కెన్ క్లియర్ దట్ అన్నప్పుడు సో పిల్లలు కూడా ఏదైనా తప్పు చేసినప్పుడు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసి దాన్ని జరగకుండా చూసుకునే ఛాన్సెస్ మనకు ఉంటుంది. సో అండ్ ఆల్సో సెల్ఫ్ అవేర్నెస్. సో మరి ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎవ్రీ వన్ మనకి మనం సెల్ఫ్ అవేర్నెస్ ఫస్ట్ మనం ఏంటి, మనలో ఉన్న లోపాలు ఏంటి, మనం ఏ విషయానికి ఎక్కువగా రియాక్ట్ అవుతున్నాం అనేది సెల్ఫ్ అవేర్నెస్లో మనకి వస్తే దెన్ మనం ఆ రియాక్ట్ కాకుండా చూసుకోవచ్చు. అండ్ ఇట్ ఆల్సో డెవలప్స్ డెసిషన్ మేకింగ్. అంటే ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు ఫస్ట్ ప్రాబ్లం ఏంటి అని ఆలోచించి దీనికి సొల్యూషన్ ఏంటి అని మనం ఆలోచించగలిగితే సో అక్కడ మనకి ప్రాబ్లంకి సొల్యూషన్ వెతుకుతామే కానీ చిరాకు పడ్డం, కోపం పడ్డం, మన ఎమోషన్స్ అనేవి కంట్రోల్ చేసుకుంటూ సొల్యూషన్ని వెతకడంలో మనం టైం స్పెండ్ చేయగలిగితే మనకి ఈ ఎమోషన్స్ అనేది కొంచెం కంట్రోల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సెల్ఫ్ రెగ్యులేషన్, అది రెగ్యులేషన్ మనం ఎప్పుడైతే మనకు వచ్చిన కోపాన్ని కానీ ఎక్కువ సంతోషాన్ని కానీ ఏదైనా సరే అతిగా వచ్చే సంతోషం కూడా మనకి ఎమోషనల్గా ఇట్స్ నాట్ గుడ్. సో అటువంటివి ఏమున్నా సరే మనం కంట్రోల్ చేసుకోగలిగితే సో దెన్ వీ కెన్ సే ఎమోషనల్గా మనం ఇంప్రూవ్ అయినట్టు. సో కమ్యూనికేషన్, సో ఒకటి ఏదన్నా విషయం జరిగినప్పుడు మనం ఏ రకంగా కమ్యూనికేట్ చేస్తున్నాము
ఆ ఎమోషన్స్ పక్క వాళ్ళకి ఇది ఏ రకంగా కమ్యూనికేట్ చేస్తే వాళ్ళల్లో ఉన్న ఎమోషన్స్ పెరుగుతాయి, లేకపోతే ఇది ఏ రకంగా కమ్యూనికేట్ చేస్తే ఆ ఎమోషన్స్ అనేది డిక్రీజ్ అవుతాయి అనేది ఒక ఈజీ వేలో మనం ఒకరికి పక్కన వాళ్ళకి కమ్యూనికేట్ చేయగలిగితే ఆ కమ్యూనికేషన్స్ అనేది మనం ఎమోషన్స్ని డిక్రీజ్ అనే లెవెల్స్ని తగ్గించగలడానికి చాలా ఉపయోగపడతాయి. సో పక్కన వాళ్ళ రియాక్షన్ బట్టి మన రియాక్షన్ కూడా ఉండొచ్చు. సో మన రియాక్షన్ని బట్టి పక్కన వేరే వాళ్ళు కోపంగా మన దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం మనం కూల్గా ఉండి మన రియాక్షన్ని కంట్రోల్లో పెట్టుకుంటే వాళ్ళ కోపం కంట్రోల్ అవ్వడానికి ఉంటాయి ఛాన్సెస్. అలాగే మనకి ఎక్కువగా మనకి కోపం వచ్చినప్పుడు మనం కంట్రోల్లో ఉన్న ఆ ఎమోషన్స్ పక్కన వాళ్ళలో కూడా తగ్గే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో ఇది కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్స్. ఆ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు మనం ఎలా దాన్ని రిసాల్వ్ చేస్తున్నాం అన్న దాని మీద ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఆధారపడి ఉంటుంది. మనం ఇంప్రూవ్ అవ్వగలుగుతాం. సో ఎవ్రీథింగ్, ప్రతి దానికి మనకు కావాల్సింది ప్రాక్టీస్ అండ్ సెల్ఫ్ రెగ్యులేషన్ అండ్ సెల్ఫ్ రిఫ్లెక్షన్. సో ఒకటి ప్రాక్టీస్ చేయండి ఏది రాదు. ఎమోషన్స్ మనకి ఎప్పటి నుంచో ఉన్నాయి. ఎందుకంటే మన పేరెంట్స్ నుంచి కూడా ఇది ఒక తప్పు జరిగినప్పుడు ఇది ఇలా రియాక్ట్ అవ్వాలి అనేది పేరెంట్స్ నుంచి నేర్చుకుంటూ వచ్చాం. యాజ్ ఏ పేరెంట్ ఇప్పుడు కనుక మనం కంట్రోల్ చేసుకోగలిగితే, ఎందుకంటే నేను ఇందాక అన్న ఎగ్జాంపుల్లో ఒక అత్తగారు ఇలాగే ఉండాలేమో, మనం ఇలాగే రియాక్ట్ అవ్వాలేమో అని రియాక్ట్ అయినట్టే. సో ఆ రియాక్షన్ ఇది మనం ఎందుకు కంట్రోల్ చేసుకోవద్దు అని సెల్ఫ్గా మనం ప్రాక్టీస్ చేయగలిగితే, తప్పులు అందరు చేస్తారండి. ఒక్కొక్కసారి మన చేతిలోంచి ఏదైనా జారిపోవచ్చు, పిల్లల చేతిలోంచి ఏదైనా జారిపడవచ్చు, మనం పోగొట్టవచ్చు, పిల్లలు ఏదైనా వస్తువు కాస్ట్లీ వస్తువు పడేయవచ్చు, పోగొట్టవచ్చు. సో ఇలాంటి ఏదన్నా జరిగినప్పుడు మన రియాక్షన్స్ని బట్టి పిల్లల రియాక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే పోయిన వస్తువుని తెచ్చుకోలేం, బట్ మన పిల్లలు కానీ, మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మన చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరినీ కానీ మనం ఎమోషనల్గా వాళ్ళకి కనెక్ట్ అయి ఉంటే సో ఆ రిలేషన్స్ అనేది దెబ్బతినకుండా ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఎమోషనల్గా మనకి రిలేషన్స్ దెబ్బతినకుండా ఉండడానికే ఉపయోగపడే క్లాసెస్. మన వర్క్ స్పేస్, సో మనం ఉన్న వర్క్ స్పేస్లో మన లీడర్షిప్ క్వాలిటీస్ పెంచుకోగలగాలన్నా మనకున్న ఎమోషన్స్ మనం కంట్రోల్ చేయగలిగితే మనతో పాటు ఉన్న మన కొలీగ్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళు కంట్రోల్ చేసుకోగలుగుతారు. ఫస్ట్ ఇంప్రూవ్ చేసుకోవాల్సింది లిజనింగ్ ప్రాపర్లీ. మనం ఎప్పుడైతే యాక్టివ్ లిజనర్స్గా ఉంటామో దెన్ వాళ్ళ ఎమోషన్స్ని మనం అర్థం చేసుకోగలుగుతాము, మన ఎమోషన్స్ని పక్క వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. సో ఇక్కడ మనం పక్క వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మన ఎమోషన్స్ని ఎంతగానో మనం కంట్రోల్ చేసుకుంటున్నాం అనే దాన్ని బట్టి మన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంకోటి, మనం ఎలా ఉన్నాము, మన రిసోర్సెస్ ఏంటి, మనం ఏ రకంగా వీటిని కనెక్ట్ చేసుకోగలుగుతున్నాము అనే దాన్ని బట్టి మన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది డెవలప్ అవుతుంది. సో మనకి ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటుంది, సో ఎలా రియాక్ట్ అవ్వాలి మరి? సో కోపం వస్తుంది, కామన్గా వస్తుంది. సో అలాంటి టైంలలో చెక్ ద హాబీస్. మనకి కొన్ని హాబీస్ ఉంటాయి, వాటి వల్ల కొంచెం ఇష్టం అనిపిస్తుంది, అవి హాబీస్లలోకి వెళ్ళిపోతే మనం వాటిని మర్చిపోవచ్చు. డ్యాన్సే కావచ్చు, ఇట్ క్యాన్ బి డ్రాయింగ్, ఇట్ క్యాన్ బి యోగా, ఎనీథింగ్. సో ఫ్యామిలీ మెంబర్స్తో కాసేపు టైం స్పెండ్ చేయడం. సో ఇలాంటి మనం చేయగలిగితే మనకు ఉన్న ఎటువంటి ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఎనీ ఎమోషన్స్ని కూడా కంట్రోల్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎవ్రీథింగ్ కమ్స్ ఆన్ ప్రాక్టీస్. సో మనం ఈ ప్రాక్టీస్లో ఉంచుకోగలిగితే మనం కంట్రోల్ చేసుకోదాం. ఒక జర్నల్ పెట్టుకొని మనం ఏ ఎమోషన్స్ ఏ టైంలో వచ్చాయి, సో దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, దీన్ని ఏ రకంగా. సో కేస్ స్టడీ, యాజ్ ఏ కేస్ స్టడీ దాన్ని ఒక 2-3 టైమ్స్ మనం 2-3-4 సొల్యూషన్స్ రాసుకుంటూ వెళ్తూ ఉంటే సొల్యూషన్స్ అనేది ఆటోమేటిక్గా ఈ రియాక్షన్స్ అనేది మనకి అవి చూపిస్తూనే ఉంటాయి. సెల్ఫ్ టాక్, మన గురించి మనం ఒక్కసారి ఏంటి, ఎలా, ఇలా రియాక్ట్ అవ్వచ్చా అవ్వకూడదా అనేది మనం సెల్ఫ్ టాక్ చేసుకోగలిగితే, మనం ఎమోషనల్గా ఫస్ట్ బ్యాలెన్స్గా ఉండగలిగితే మనల్ని చూసి 10 మంది బ్యాలెన్సింగ్ అనేది నేర్చుకోగలుగుతారు. మనలో మార్పు పక్క వాళ్ళలో కూడా మార్పు తేవడానికి ఎంతో అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి ఇంత బాగా మాకు వివరించిన మాధవి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.